అందరికీ నమస్కారం. మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మరి ప్రభుత్వం మనకు డిటిసిపి వారి యొక్క నిబంధనల ప్రకారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు పాటించకపోవడంతో మనకు అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. దయచేసి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారికి, వ్యాపార సంస్థల వారికి, పొలిటికల్ పార్టీ వారికి మరి నగరపాలక సంస్థ తరఫున మా రిక్వెస్ట్ ఏమిటంటే, మీరు ఎవరైనా ఫ్లెక్సీలు వేసుకోవాలన్నా ఖచ్చితంగా దానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారము అనుమతి తీసుకోవాలి. సో చాలామంది అనుమతి తీసుకోకుండా ఈ ఫ్లెక్సీలు వేసుకోవడం జరుగుతోంది. అది ఒక మిస్టేక్. రెండవది ఏమిటంటే, నగరపాలక సంస్థలో ఉన్నటువంటి సెంట్రల్ డివైడర్స్లో ట్రాఫిక్ విరుద్ధంగా మరి అటు నుంచి వచ్చేటువంటి వాహనాలు కనిపించక చాలాసార్లు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా ఫ్లెక్సీలు కట్టకూడదు. అలాగే విగ్రహాలు, మహనీయుల విగ్రహాల చుట్టూ కూడా వాళ్ళని అవమానిస్తూ ఈ ఫ్లెక్సీలు కడుతున్నారు. సో అది కూడా చేయకూడదు ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ఇవి అన్ని పొలిటికల్ పార్టీలు వాళ్ళు పాటించాలి, అలాగే వ్యాపార సంస్థల వాళ్ళు కూడా పాటించాలని నగరపాలక సంస్థ ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సో చాలాసార్లు ఇది జరుగుతుంది, అనవసరమైనటువంటి సమస్యలు ఉత్పన్నం కావడం జరుగుతుంది. పైగా అధికారులను మరి దీంట్లో భాగస్వాములు చేస్తున్నారు. సో ఈరోజు జరిగినటువంటి సంఘటనలో కూడా మరి పర్మిషన్స్ లేకుండా పెట్టినటువంటి వాటిని ట్రాఫిక్ విరుద్ధంగా ఉందని చెప్పేసి మా సిబ్బంది తొలగించడం జరిగింది. సో దానికి ఏదో ఎవరో ఫోన్ చేశారు, ఆ ఫోన్ వల్ల ఇలా జరిగింది అనేటువంటి ఇది కూడా తప్పది. కాబట్టి ఏదైతే నిబంధనలు ఉందో నిబంధనల ప్రకారమే మేము పాటిస్తాం తప్ప మరి అన్ని పార్టీల వారికి కూడా సమానమైనటువంటి ఇది ఇస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి డీవియేషన్స్ లేవు. దయచేసి అనవసరంగా సోషల్ మీడియాలో రకరకాల ఇవి చేస్తున్నారు. అందరికీ మా రిక్వెస్ట్ ఏమిటంటే, సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదీ కూడా నిజం కాదు. ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో నిబంధనలు పాటిస్తూ మేము చేస్తాం. ప్రజల యొక్క ప్రాణాలు ముఖ్యము, ప్రజల ఆరోగ్యం ముఖ్యము. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఫ్లెక్సీల విషయంలో నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతే తప్ప ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకమని ఇలాంటివి అనవసరంగా అధికారుల సంబంధించినటువంటి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడకూడదని చెప్పేసి కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.